బ్రేకింగ్ న్యూస్. బాచుపల్లిలో బిడ్డకు విషమిచ్చి ఆత్మహత్యయత్నం చేసిన తల్లికి చికిత్స కొనసాగుతుంది. ఆమె పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందంటున్నారు డాక్టర్లు. బాచుపల్లికి చెందిన పావని న్యూరో సమస్యతో బాధపడుతుంది. తాను చనిపోతే పాప అనాథవుతుందన్న భయంతో చిన్నారికి విషమిచ్చి తాను తీసుకుంది. అయితే పాపను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, చెప్పండి, మరి కన్న కూతురుకు అటు విషమిచ్చి ఘటన అయితే మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే ఆ చిన్నారి చనిపోగా తల్లి అయితే అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఎందుకు ఇలా విషం ఇవ్వడానికి గల కారణం ఏంటి, డీటెయిల్స్ ఏంటి? అఖిల, గాజుల రామారంలో తల్లి ఇద్దరు బిడ్డల్ని కత్తితో నరికి చంపినటువంటి ఘటన మరొక ముందే బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మరొక ఘటన జరగడంతో అందరూ కూడా అసలు ఏం జరుగుతుంది సమాజంలో, తల్లి బిడ్డల్ని ఎందుకు చంపుతూ వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు అన్న విషయాలను కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణ పావని తన బిడ్డకి పాయిజన్ ఇచ్చి ఆ తర్వాత తాను తాగి చనిపోవాలని నిర్ణయించుకుంది. అసలు ఎందుకు తను తాగింది అన్న విషయాలను కూడా నిన్న బాచుపల్లి పోలీస్ స్టేషన్లు కృష్ణ పావని స్టేట్మెంట్ని రికార్డ్ చేసినప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, న్యూరో సమస్యతో బాధపడుతున్నాను, నేను చనిపోతే నా పాప పరిస్థితి ఏంటి అని చెప్పి ఇద్దరం చనిపోవాలని నిర్ణయించుకున్నాము. ఎలుకల మందు కొని మజా డ్రింక్లో కలిపి పాపకి తాపించి నేను తాగాను అని చెప్పేసి పోలీసుల స్టేట్మెంట్లో కూడా చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఓ ప్రైవేటు హాస్పిటల్లో కృష్ణ పావనికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఐసీయూలో ప్రస్తుతం తన కండిషన్ కూడా నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే గత కొన్ని నెలల నుంచి కృష్ణ పావని న్యూరో సమస్యతో బాధపడుతూ 18వ తారీఖున తాను తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ మానసికంగా కూడా రోజు కృంగిపోతుంది అని తెలుస్తుంది. తాను చనిపోతే పాపని ఎవరు చూసుకుంటారు అన్న విషయం ఆలోచించినటువంటి కృష్ణ పావని బయట నుంచి ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టి ఎలుకల మందు తీసుకొచ్చి ఇద్దరు తాగిన తర్వాత రాత్రంతా కూడా పాప కొంత అస్వస్థతకు గురి అవ్వడంతో భర్త అడిగినప్పుడు ఏమైంది, పాప ఎందుకు ఇలా ఉంది అంటే కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పింది. ఆ తర్వాత ఉదయాన్నే పాప ఎక్కువగా కడుపు నొప్పి, వామిటింగ్స్ ఇవన్నీ అవడం వల్ల నిజం చెప్పు అని గట్టిగా అడిగినప్పుడు తాను ఎలుకల మందు తీసుకొచ్చి పాప తను ఇద్దరు కూల్ డ్రింక్లో కలుపుకొని తాగాము అని చెప్పారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువచ్చి పాపకి వైద్యం అందిస్తున్నటువంటి టైంలోనే పాప మృతి చెందగా ప్రస్తుతం కృష్ణ పావనికి ట్రీట్మెంట్ అందుతుంది. వరుసగా ఈ ఘటనలు జరగడంతో అటు తల్లి బిడ్డల్ని చంపి తల్లి కూడా చనిపోతున్నటువంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. అసలు ఏ కారణాలతో వీళ్ళ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి వాటికి సొల్యూషన్ ఆలోచించకుండా పిల్లల్ని చంపి తాము కూడా చనిపోతున్నారు. ప్రస్తుతానికి పాప కృష్ణ పావని పాప నిన్న గాంధీ హాస్పిటల్లో సాయంత్రము మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ఈరోజు గుంటూరు తమ స్వస్థలానికి తీసుకువెళ్ళి అంత్యక్రియలు కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. డాక్టర్లు తెలిపిన ప్రకారం కృష్ణ పావనికి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు. తన భర్త మాట్లాడేటప్పుడు తను మీడియా ముందుకు కూడా రావడానికి ఇష్టపడడం లేదు. ఇక్కడ హాస్పిటల్లో కృష్ణ పావని దగ్గర తమ బంధువులు ఉన్నారు. పాప అంత్యక్రియల కోసం స్వస్థలమైనటువంటి గుంటూరుకి కృష్ణ పావని భర్త వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తను ఎవరితో మాట్లాడేది కాదు, దాంతో పాటు వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో ఎప్పుడూ మాట్లాడరు. కృష్ణ పావని కొంచెం మెంటల్గా కూడా అప్సెట్లో ఉంది. తను తక్కువగా మాట్లాడుతుంది. తన భర్త కూడా ఎవరితో సరిగ్గా మాట్లాడు, హాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. కేవలం తన భార్య మానసిక పరిస్థితి బాగోలేదన్న కారణంతో ఎవరితోనైనా గొడవలు పెట్టుకుంటుందన్న భయంతోనే ఎవరితో మాట్లాడలేనట్లుగా కూడా తెలుస్తుంది. అఖిల, సుజాత, మనం చూస్తున్నాం ఏదైతే అటు కృష్ణ పావనికి అటు న్యూరో సమస్యతో బాధపడుతుందో, మరి ఇంతకు ముందు నుంచి కూడా ఇంట్లో ఎలా ఉండేది, ఎప్పుడైనా కూడా అంటే తన హెల్త్ కండిషన్ బాగోకపోవడం కానీ ఎప్పుడైనా పిల్లలపై ఇలాగ ఇంతకు ముందు ఎప్పుడైనా గొడవ పడ్డు ఇలాంటి ఏమైనా చేసిందా, అంటే తన భర్త ఏమన్నా మాట్లాడా దీనికి సంబంధించి? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం ఏకంగా ఆ పాపకు ఎలుకల మంది ఇచ్చి చంపేసిన ఘటన అయితే మనం చూస్తున్నాము. మరి ఇది వరకు ఎలా బిహేవ్ చేసేది, దీని అసలు ఈ సమస్య ఎలా ఉండేది?
అఖిల తన భర్త మాత్రం ప్రస్తుతం అందుబాటులోకి లేరు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత పాపని చూసుకుంటూ తను గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, పోస్ట్ మార్టం చేయించడం, ఆ తర్వాత తన స్వస్థలమైనటువంటి గుంటూరుకి అంత్యక్రియల కోసం తను వెళ్ళారు. కానీ ఇక్కడ తన బంధువులు ఉన్నారు కృష్ణ పావనికి సంబంధించి, వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. నిన్న మనం అక్కడికి వెళ్ళి బిగ్ టీవీ అక్కడికి వెళ్ళి సాగర్ వెళ్ళినప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా ఎవరు మాకు కిందకి వచ్చి వాళ్ళు మాట్లాడే వాళ్ళు కాదు. పాప చాలా యాక్టివ్గా ఉండేది, పాప మాత్రం ఎప్పుడు మాట్లాడుతూ ఉండేది అని చెప్తున్నారు. కానీ ఆఫ్ ద రికార్డ్ అందినటువంటి సమాచారం మేరకు కృష్ణ పావని మానసికంగా స్టేబుల్గా లేకపోవడం, నిత్యం ఇంట్లో కూడా గొడవలు అవుతూ ఉండడం, తన ఆరోగ్యం క్షీణించడంతోనే తన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తనకి మెరుగైన ట్రీట్మెంట్ అటు భర్త అందిస్తున్నాడు. తన గత కొన్ని సంవత్సరాల క్రితమే హైదరాబాద్కి వచ్చి ఓన్ ఫ్లాట్ కొనుక్కొని బాచుపల్లి ప్రగతి నగర్లో నివాసం ఉంటున్నారు. తన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు తను తిరిగి వచ్చేసరికి ఆ పాప ఆడుకుంటూనే ఉంటుంది, తన భార్య కూడా బాగానే ఉంటుంది. కాకపోతే తనకు ఉన్నటువంటి మానసిక కండిషన్ బాగోలేక చుట్టుపక్కల ఎవరితో కూడా తను మాట్లాడు, దాంతోపాటు కృష్ణ పావని కూడా ఎవరితో పెద్దగా మాట్లాడేది కాదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. భర్త మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి అందుబాటులో లేరు, గుంటూరు వెళ్ళారు అని అందుతున్నటువంటి సమాచారం. అఖిల, అయితే ప్రస్తుతం కృష్ణ పావని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వైద్యులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మీరు చూడొచ్చు, ఇదే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కృష్ణ పావనికి 18వ తారీఖు మధ్యాహ్నం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఎలుకల మందు తీసుకున్న తర్వాత 19వ తారీఖు ఉదయం పాప అస్వస్థతకు గురి అయినప్పుడు వెంటనే తనని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పాపని తనని కృష్ణ పావనిని ప్రస్తుతం ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. తన హెల్త్ కండిషన్ కూడా బాగానే ఉంది. చిన్న పాప కావడంతో తన బాడీ తట్టుకోలేక ఆ పాయిజన్ని ఆ పాప ట్రీట్మెంట్ అందుతున్నటువంటి టైంలోనే ట్రీట్మెంట్కి సహకరించక చనిపోయింది. కానీ కృష్ణ పావని ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ తను కోలుకోవడానికి కొంతమేరకు టైం పడుతుంది. లోపల ఉన్నటువంటి పాయిజన్ అంతా తీసేసాము అని వైద్యులు చెప్తున్నారు. తను కృష్ణ పావని హస్బెండ్ కూడా ఇక్కడ ఉండము, మేము ఇంకా పాపని కోల్పోయాము అని చెప్పేసి, ఇక్కడ ఒకవేళ పాపకి అంత్యక్రియలు చేయాలా, ఇదంతా అపార్ట్మెంట్లోనే చేస్తారా, ఇక్కడంతా కూడా క్లీన్ చేయించాలా అని అపార్ట్మెంట్ వాసులు తనని అప్రోచ్ అయినప్పుడు కూడా మేము ఇక్కడ ఉండము, పాపై కోల్పోయినప్పుడు ఇక్కడ ఉండి ఏం చేస్తాము అని తన బాధతో గుంటూరు స్వస్థలం తీసుకువెళ్తున్నాము అని అపార్ట్మెంట్ వాసులకి చెప్పినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ రోజు పాపకి సంబంధించి అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. కృష్ణ పావని ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ రోజు లేదా రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.